వరుణ్ గారు, Good all the best. వరుణ్ గారు ఇక్కడ. Sir. హాయ్ సార్. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. నాతో పోల్చుకుంటే మనకు కొంచెం ఈ మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ, నేవీ బేస్డ్, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్ లో. అంటే అటెంప్ట్లు తక్కువ, ఆడియన్స్ కమర్షియల్ గా కూడా అవి ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానాన్ని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది. మీకు అంటే మన ఆడియన్స్ కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు? మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అనే ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా కలిగాయా? అంటే నిజంగా తక్కువ ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ సినిమా చేయడానికి. నా నమ్మకం ఏంటంటే సినిమాలు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పుడు తెలియదు. కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క తెలుగువాడికి మనసు గుండెలో నిండా ఉంటుంది. కానీ ఎందుకు జరగదు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీకు ఏదో చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు. నా కథ విని దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ, లేకపోతే మనం ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరిని అలరిస్తుంది అనే దాంట్లో. ఒకసారి వాళ్ళ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత, ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ తో మీరు ఏమైనా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమాకి ముందు, ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, వాళ్ళని మన జవాన్ చేసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ, వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ, పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ, నిజంగా మల్టిపుల్ థింగ్స్, ఒకటి రెండు అని కాదు, ఇప్పుడు ఏదో 3 చెప్పాను సార్ దాకా. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ ని కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ, మన బార్డర్ దగ్గర బిఎస్ఎఫ్ ని కానీ, మన సిఆర్పిఎఫ్ ని కానీ కలిసాం మేము. వాళ్ళ అందరి దగ్గర ఒకటే కామన్ టైప్ దేశభక్తి అనేది, అండ్ ఆ సెల్ఫ్లెస్ గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం మనకు ఉండడం, నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను.